హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కొన్ని సబ్జెక్టులు చాలా సీరియస్గా ఉంటాయి, కానీ వాటి గురించి మాట్లాడుకునే సందర్భంలో కొన్ని ఆలోచనలు పాతే గుర్తొస్తే ఎందుకు తెలియకుండానే నవ్వు వస్తుంది. కానీ నవ్వినంత మాత్రాన అదంత తేలికైన విషయం ఏం కాదు. సరిగ్గా అలాంటిదే ఇప్పుడు మీకు ఒకటి గుర్తు చేయబోతుంది. గతంలో ఇస్లాంలో తన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని, తన దేవుళ్ళని విశ్వసించిన వాళ్ళని, తన మార్గానికి విరుద్ధమైన వాళ్ళని చంపేయండి అంటూ ఆ మత గ్రంథం లేదా మతం ప్రబోధిస్తుంది అని చెప్పినప్పుడు ఎబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అసలు ప్రపంచంలో మా అంత శాంతి మతం లేదు, అసలు మేము ప్రేమించినట్టుగా ఎవరిని ప్రేమించలేడు, మేము కూర్చున్నంత కామ్గా ప్రపంచంలోని ఎవడో ఉండడు అని చెప్పేసి ఓ వీడియో చేసి మన గ్రంథాల్లోనే ఏదో తప్పు ఉంది అంటూ హిందూ గ్రంథాల మీద లేనిపోని విష ప్రచారం చేశాడు సిరాజ్. అంతేనా బాబోయ్, అసలు లలిత్ కుమారు నీకు కావాలంటే నేనే ప్రాణభిక్ష పెట్టేస్తాను అని చెప్పేసి అన్నాడు. అఫ్కోర్స్ మనకు అట్లాంటి బిచ్చ మీద కాలుతో తన్నవతలు పడేసాం లెఫ్ట్ లెగ్తో. ఎందుకంటే భూమి మీద మనిషి పుట్టాలన్నా మనిషి పోవాలన్నా భగవంతుడి సంకల్పమే. ఆ నిమిషానికి నిజంగా ఒకటి చేతిలో మన ప్రాణం పోవాలి అని రాసి పెట్టుంటే దాన్ని ఎవడో ఆపలేడు. ఆడిపిచ్చం నాకెందుకు అని చెప్పేసి వదిలిపడేశారు. అయితే తాజాగా ఇప్పుడు సిరాజు రెండు విషయాల మీద స్పందించాల్సిన సమయం వచ్చింది. స్పందించాల్సిన సమయం ఏంటి? నేను చెప్తున్నా, సిరాజ్కి ఓపెన్ ఛాలెంజెస్ రెండు ఇస్తున్నా. అయితే ఆ రెండు అంశాలు ఏంటి అని మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియో చివరిదాకా చూడండి. ఇస్లాం ఏంటి, ఈ ఇస్లాం ప్రచారకుల వేషాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ద్వేషాలు ఎట్లా ఉంటాయి అన్నీ ఈరోజు మీరు చూద్దరు. కానీ ముందుగా ఒక్కసారి ఈ ట్వీట్ చూడండి. ఈ టైమ్స్ ఆల్జిబ్రాలో వచ్చిన ఈ న్యూస్ చూస్తున్నారు కదా. బిగ్ న్యూస్, NIA court seeks enhanced security for Judge R.K. Divakar who allowed videographic survey of Gyan Vapi structure. Few weeks ago, FIR was filed against an accused named Adnan Khan for threatening Judge Divakar. In this letter, NIA court special judge Tripathi said investigations have revealed that Islamic fundamentalists are plotting to kill Judge Divakar. This is a sensitive issue. If the activities of Adnan are not curbed, it could lead to an untoward incident, says జడ్జ్ త్రిపాఠి. చూస్తున్నారు కదా, జ్ఞానవాపి మసీదులో సర్వే చేస్తూ దాన్ని వీడియోగ్రఫీ రికార్డు చేయండి అని చెప్పిన పాపానికి జస్టిస్ ఆర్ దివాకర్ అనే వ్యక్తిని చంపటానికి అద్నాన్ ఖాన్ అనేవాడు కుట్రలు చేస్తూ హెచ్చరికలు చేస్తూ ఉన్నాడంట. అయితే దీన్నేమి ఆషామాషిగా పత్రికల్లో ఊసుబోక ఎవడో రాయలా. దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? NIA కోర్ట్ స్పెషల్ జడ్జ్ జస్టిస్ త్రిపాఠి. తనేమన్నాడు, అద్నాన్ లాంటి వాళ్ళని కనుక కంట్రోల్ చేయకపోతే అవాంఛనీయ ఘటనలు ఏవైనా జరగవచ్చు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చెప్పు సిరాజు, నువ్వు చెప్తున్నావు కదా నీ మతం శాంతి మతము, మేము శాంతితోనే వాంతి చేసుకుంటాం అని చెప్పేసి, మరి ఈ ఘట్టం మీద లేదు, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి, జరగబోతా ఉన్నాయి కూడా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మీ మతానికి విరుద్ధంగా ఎవడో మాట్లాడినా సరే వాళ్ళని చంపాలి అని మాత్రమే ప్రబోధిస్తున్న కారణం చేతనే ఆ మతోన్మాది చివరికి జడ్జిలను కూడా చంపడానికి తెగించాడు. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు నిజంగా కమెంట్ అయిన మాటలకు నువ్వు కట్టుబడి ఉంటే గనక, నువ్వు నిజంగా నువ్వు మాట్లాడిన మాటల్ని నీ మతాన్ని విశ్వసిస్తూనే గనక చెప్పుండుంటే గనక, ఈ అద్నాన్ ఖాన్ అనేవాడు నిజమైన ముస్లిం కాదు, వాడిని ఇస్లాం నుంచి బహిష్కరిస్తున్నాము అంటూ ఫత్వా ఇవ్వగలవా? నువ్వు ఇవ్వటం మాత్రమే కాదు, నీలాగా ఎవరైతే మిగతా ముస్లిం సంస్థలు ఉన్నాయో ఫత్వాలు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరి గురించి కూడా ఇవ్వాలి. అయితే మీలో చాలా మంది అనొచ్చు, ఆడెవడో మాట్లాడితే వీళ్ళెట్లా ఫత్వా ఇస్తారు అని చెప్పేసి. ఇవ్వాలి. ఎందుకంటే గతంలో నా విషయంలో ఇస్తాను అని చెప్పి అన్నాడుగా, నాకు ప్రాణభిచ్చం వేస్తా అని చెప్పేసి అన్నాడుగా. ఒకసారి ఆ వీడియో చూడండి. నువ్వు దర్జాగా ఉండవచ్చు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అలాంటి ఏదైనా భయం ఉన్నట్లయితే నేను నీకు ఫత్వా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. లలిత్ కుమార్ ముష్రిక్ అయినప్పటికీ ఈ వాక్యాలు, ఖురాన్ వాక్యాలు అతడు తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను అతనికి భరోసాగా ఒక ఫత్వా ఇస్తున్నాను. మీరు కూడా లలిత్ కుమార్ ఎక్కడ కనబడ్డా జాగ్రత్తగా ఉండండి అని ఫత్వా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. చూశారుగా, ఇలా నా ప్రాణాలు కాపాడటానికి నేను ఫత్వా ఇస్తాను అన్నాడు కదా. అలాగే ఇప్పటి నుంచి ఫత్వా ఇవ్వండి మీరు. కేవలం లలిత్ కుమార్నో లేకపోతే జస్టిస్ దివాకర్నో జస్టిస్ త్రిపాఠినో కాదు, భారతదేశంలో ఎవడు ఇస్లాం గురించి విమర్శ చేసినా ఆ విమర్శలన్నిటికీ మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, మేము సమాధానాలు చెప్పగలమని దమ్ముంటే కాల్ రగడేసి చెప్పండి. అంతేగాని ఎవడ ప్రాణాలు తీయటానికి వీల్లేదు అని ఫత్వా ఇవ్వగలరా? ఈ మాట ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ఇట్లాంటి హెచ్చరికలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరే. గుస్తాకే రసూల్కో గుస్తాకే నబీకో ఏకీ సజా, సర్ తన్ సే జుదా అంటూ తలకాయలు కోసేస్తాం, మెడకాయలు లేపేస్తాం అని మాట్లాడుతుంది మీ వాళ్లే. కాబట్టి మీరే బాధ్యత తీసుకోవాలి. నిజంగా ఇది మీ దేశమే కాదు లలిత్ కుమార్, ఇది మా దేశం కూడా అంటూ ఛాలెంజ్ చేసిన పోటుగాళ్ళు కదా మీరు. మరి మీది కూడా అనుకుంటున్నప్పుడు ఈ దేశంలో ఈ దేశపు శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంటుంది, నీ మత పెద్దలందరి మీద కూడా ఉంటుంది. మరి వాళ్ళందరికీ ఇట్లాంటి సూచన చేసి మీరు ఒక ఫత్వా ఇవ్వండి. మాట్లాడితే వందే మాత్రం ఆపేయండి, జనగణమన ఆపేయండి, లేకపోతే ఇంకోటి ఏదో ఆపేయండి అంటూ ఫత్వాలు కాదు, ఈ హింసను ఆపేయండి అంటూ ఫత్వా ఇవ్వండి అని చెప్పగలరా? ఈ విషయం లలిత్ కుమార్ ఒక్కడే కాదు,
ప్రతి భారతీయుడు క్వశ్చన్ చేయాల్సిన అవసరం వచ్చింది, క్వశ్చన్ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మత స్వాతంత్రం, మత స్వేచ్ఛ, మత హక్కులతో పాటు మతపరమైన స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కూడా అన్ని మతాల మీద ఉంటుంది, కేవలం హిందువుల మీద కాదు. ప్రతిసారి హిందువులకు శుద్ధులు చెప్పే సోదిగాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి చెప్పండి, అన్ని మతాలు ఈ బాధ్యతల్ని పాటించాలి, అన్ని మతాలు హక్కుల్ని పంచుకోవాలి, అందరూ కలిపి ఈ దేశపు సార్వభౌమాధికారాన్ని కావచ్చు, శాంతి భద్రతల్ని కావచ్చు, సమగ్రతని కావచ్చు అందరూ కలిపి కాపాడాల్సిందే తప్ప ఒక్కడి భుజానే భారం మొత్తం వేయకూడదని చెప్పేసి చెప్పండి. మరి చూద్దాం, ఈ సెక్యులర్ బుద్ధులు ఇప్పటికైనా మారతాయి. ఆ పెక్యులర్ హిందువులు కొంతమంది అయినా మారి వీళ్ళ విషస్వరూపాన్ని, అదే నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటారా అనేది చూద్దాం. అలాగే ఈ సిరాజ్ గురించి ఇంకో మాట మాట్లాడుకోవాలి. సిరాజ్ ఏమన్నారు ఒక్కసారి ఈ వాక్యం మీరు వినండి. అన్ని లేదా ఆ వాక్యాలని వదిలేస్తానని చెప్పావు కదా, అలాంటి కొన్ని వేల వాక్యాలు, వందలు కాదు 1000 కంటే ఎక్కువ వాక్యాలు చూపిస్తాను. ఇది పవిత్ర రమజాన్. ఈ రమజాన్లో ఇలాంటి బేకార్ విషయాల్లో నా సమయాన్ని నేను వృధా చేసుకోను. కాబట్టి రమజాన్ తర్వాత నీకు పెద్ద లిస్ట్ ఇస్తాను. ఇప్పుడు శాంపిల్గా విన్నారు కదా, రమజాన్ అయిపోగానే వందలు కాదు 1000 వాక్యాలు చూపిస్తాను అంటే ఏంటి? హిందూ గ్రంథాల్లో మతోన్మాదాన్ని ప్రేరేపించే వాక్యాలు 1000 సంఖ్యలో చూపిస్తాను అని చెప్పేసి సిరాజ్ ఛాలెంజ్ చేశాడు. ఎప్పుడు చూపిస్తాడంట? ఇవన్నీ ఇప్పుడు బేకార్ ముచ్చట్లు రమదాన్ అయిపోయిన తర్వాత చూపిస్తాడు. రమదాన్ అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 2.5 నెలలు అయిపోయింది, 3 నెలలు కూడా అయిపోద్ది. ఎప్పుడు చూపిస్తావు సిరాజు? 1000కి పైగా వాక్యాలు చూపిస్తా అన్నావు. నీ కోసం అని చెప్పేసి గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నా. 1000కి పైగా వద్దు, ఒక 500 వాక్యాలు చూపించు. లేదు అది కూడా ఏడవలేను అంటావా? 200 వాక్యాలు చూపించు. లేదు అది కూడా ఏడవలేనంటే హీనపక్షం నీకు ఇచ్చేది ఒక 101 వాక్యాలు చూపించు. హిందూ గ్రంథాల్లో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ నువ్వేదైతే ఛాలెంజ్ చేసావో, పక్కవాడిని నా మతం కాదు కాబట్టి చంపే, వాడు నా దేవుడిని పూజించడు కాబట్టి చంపే అంటూ ప్రేరేపించే వాక్యాలు ఒక 101 చూపించు. నువ్వు 1000కి పైగా అన్నావు, ఇంకా ఛాలెంజ్ చేస్తే 1000 అని కూడా అనేసేవాడివి. అది నోరు కాదు కాబట్టి. కానీ నేను నీకు దయదలిచి దయాబెచ్చం వేస్తున్నా. 101 చూపించు చాలు. హిందూ బంధువులు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కానీ, లేకపోతే ఈ ముస్లింలు అంటే సిరాజ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కానీ, ఎవరెంత న్యాయబద్ధంగా ఉన్నారో మీరు ఆలోచించండి. 1000లో చూపిస్తా అన్న వ్యక్తిని, 1000కి పైగా చూపిస్తా అన్న వ్యక్తిని కేవలం 101 చూపించమని అడుగుతున్నా. మరి ఆ 101 చూపించేలాగా మీరు అతన్ని కామెంట్లలోకి వెళ్ళి అతనికి అర్థమయ్యేలాగా చెప్పి పిలిపిస్తారా? లేకపోతే సిరాజే బాబా నేను లలిత్ కుమార్ వీడియోలు చూడలేదు, లలిత్ కుమార్తో నేను పట్టించుకోవట్లేదు, లలిత్ కుమార్ భాష బాగలేదు అంటూ నంగి కబుర్లు చెప్పి పక్కకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతాడా? మీరే గమనించండి. నేను మాత్రం చెప్తున్నా, నా సనాతన ధర్మం మతోన్మాదం అనే మాటే లేదు దీనిలో. నా సనాతన ధర్మం మానవత్వానికి టాప్ ప్రయారిటీ. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మానవత్వానికి టాప్ ప్రయారిటీ ఎటువంటి యదవలు చేసే యదప్పన్లన్నింటినీ చూస్తూ కూర్చోటమని కాదు. 10 మంది మంచి వాళ్ళని కాపాడటానికి ఒక్క చెడ్డవాడికి ఆడికి ఏ రకంగా అర్థమవుతుందో ఆ రకంగా బుద్ధి చెప్పటం, అది కూడా శాంతికి మార్గం వేయటమే. అలాంటి శాంతికి మార్గం వేయటంలో ఎంత ధైర్యాన్ని ప్రదర్శించమని నా ధర్మం చెప్పిందో అంతే దయను ప్రదర్శించమని కూడా చెప్పింది. అలాంటి నా ధర్మంలో మతోన్మాదం ఉంది అంటూ నిరూపిస్తానన్న వ్యక్తికి ఈరోజు 2 ఛాలెంజ్లు ఇచ్చా. దమ్ముంటే ఈ 2 ఛాలెంజ్ల్లో ఏ ఒక్కటైనా చెయ్యి చాలు. బహుశా ఇంతకంటే గోల్డెన్ ఆఫర్ సిరాజ్కి కావచ్చు, లేకపోతే షఫీ లాంటి వాళ్ళకి కావచ్చు, ఎవరెవరు నేను ఇస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.